ఎవరో ఇదని, సార్ మీరు హిందీ నాన్ థియేటర్కి ఎలాగో మీరు చేసుకోండి, థియేటర్కి మేము డబ్బింగ్ చేసుకుని మేము రిలీజ్ చేసుకుంటామని అడిగితే ప్రొడ్యూసర్ నెంబర్ పంపించా. కొంచెం ఎంక్వైరీస్ ఉన్నాయి హిందీలో కూడా, సో విచ్ ఇస్ సర్ప్రైజింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు. సార్, ఒకప్పుడు ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ కానీ ఇటువంటి సినిమాలు తీయాలంటే ఒక రేంజ్ మార్కెట్ లేకపోతే సినిమాకు ఉండాలి, ఎందుకంటే అది బాగా ఖర్చుతో కూడుకున్న విషయం అని అందరికీ తెలిసిందే అది. బట్ ఏ వచ్చాక కొద్దిగా కంటెంట్ డెమోక్రసీ అనేది పెరిగిందంటారా? అంటే కొంచెం బెటర్ అయింది సార్, కాకుంటే ఇంకా అంత చీప్ అవ్వలేదు సార్. మేబీ ఇంక నెక్స్ట్ 4-5 years లో డెఫినెట్ గా ఇట్ విల్ బి మచ్ చీపర్ సార్. ఇప్పుడు కూడా కొంచెం కాస్ట్ అవుతుంది బానే, ఇప్పుడు కూడా కాస్ట్. బట్ ఏ వాడింది చాలా తక్కువ సార్ మన సినిమాలో. ఇట్స్ మోర్ ఆఫ్ అదర్ విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంది మనకు. బట్ ఈ అదర్ విఎఫ్ఎక్స్ లో కూడా ఏ ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు కొన్ని వర్క్స్ కి, బట్ ఇంకా అంత పర్ఫెక్ట్ గా అవ్వలేదు సార్ వర్క్స్ అవన్నీ. సో స్టిల్ మాన్యువల్ థింగ్స్ చేయాలి ఇప్పుడైతే ప్రెసెంట్. ఓకే, ఎంత పోర్షన్ ఉంటుందండి, ఎన్ని షార్ట్స్ ఉంటాయి విఎఫ్ఎక్స్ అనేది? అంటే సార్ విఎఫ్ఎక్స్ అంటే పెద్దవి చిన్నవి అన్ని కలుపుకొని మోర్ దాన్ 400 shots దాకా ఉంటాయి సార్. 400 shots దాకా ఉంటాయి సార్ ఈజీగా, పెద్దవి చిన్నవి అన్ని కలిపి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యుగంధర్ ముని గారు, హాయ్ సార్. మీ ఫస్ట్ ఫిలిం మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఓటీటీకి వచ్చాక చాలా మంది అప్రిషియేట్ చేశారు మిమ్మల్ని, థియేటర్కల్ గా కాకుండా ఓటీటీకి వచ్చాక. అండ్ చిన్న గ్యాప్ తర్వాత వస్తున్నారు, టీజర్ ట్రైలర్ చాలా బాగున్నాయి. అండ్